వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ మధురిమ. సమ్మర్ అంటేనే బయటికి రావడానికి భయపడతారు అందరూ. అలాంటి టైంలో బయటకు వెళ్తే కన్ఫామ్ గా అందరూ జ్యూసెస్ అనో కోకోనట్ వాటర్ అనో క్యారీ చేస్తూ ఉంటారు, లేదంటే బయట ఎక్కడైనా ఆగి తాగుతూ ఉంటారు. అలాంటిది రాజమండ్రిలో రోజ్ మిల్క్ తర్వాత వెరీ ఫేమస్ అయిన కోకోనట్ జ్యూస్ షాప్ దగ్గర మనం ఉన్నాం. ఈ జ్యూస్ షాప్ ప్రత్యేకత ఏంటంటే కోకోనట్ వాటరే కాదు, కోకోనట్ జ్యూస్ అనేది కూడా ఉంటుంది. అది ఎవరు ఎలా ఎప్పుడు తయారు చేశారు, అది అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది, నేను మీకు చూపిస్తాను. నాతో రండి. అసలు కోకోనట్ జ్యూస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని మనము తెలుసుకుందాం ఈ వీడియోలోని. ఒక బాబాయ్ షాప్, బాబాయ్ అంటే ఆయన పేరు బాబాయ్ కాదండి, షాప్ పేరు బాబాయి అప్పారావు గారు. ఆయన దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, అసలు ఈ థాట్ ఆయనకి ఎలా వచ్చింది కోకోనట్ జ్యూస్ అనేది. ఎందుకంటే రాజమండ్రిలోనే కాదు, మిగతా అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా కోకోనట్ జ్యూస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ అది చూడడానికి, తాగితే అసలు కోకోనట్ జ్యూస్ అనేది ఒకటి ఉంది అని మనకి తెలిపిన వ్యక్తే బాబాయ్ అప్పారావు గారు. ఈయనతో మనం మాట్లాడదాం ఇప్పుడు. చెప్పండి బాబాయ్. ఊరికి మామూలుగా చేసాం వ్యాపారం, బొండాలో బాగోలేదని అది జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందని చేసాం. అది సక్సెస్ అయింది. మీరు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఏ బాగోని బొండాలన్నీ పాడేసుకోవడం అమ్మ. వ్యాపారం అప్పుడు బాగుండి కాదు, వ్యాపారం 2 రూపాయలు కొబ్బరి బొండం వచ్చేది, 5 రూపాయలు అమ్మేవాడు. కొన్ని కాయలు వాటర్ తక్కువ ఉన్నాయి, గుంజి ఉన్న కాయలు పాడేవలసి వచ్చేది. దీన్ని ఏదో రకంగా మనం సొమ్ములు చేయాలనే ఆలోచన వచ్చి దీన్ని జ్యూస్ కింద తయారు చేసాం. తయారు చేస్తే అది సక్సెస్ అయింది. ఇందులో ఏమీ లేదు, ఓన్లీ గ్లూకోజు, కోకోనట్ వాటరు, ఆ లోపల ఉన్న లైవ్ అది గుంజు. రాదు, క్వాలిటీ రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఐస్ వేసేసి షుగర్ వేస్తారో, ఐస్ వేస్తారో, ఏదో గ్లూకోజ్ ఏదో నామకార్థానికి వేస్తారు. అది అలా కాకుండా ఓన్లీ గ్లూకోజ్తో తయారు చేస్తే కమ్మగా ఉంటుంది, షుగర్ వేస్తే తీపి అయిపోతుంది. ఆ కాయలు కూడా మనం కుట్టేటప్పుడు ఆ కాయల్లో వస్తుంది మార్పు. ఏమి లేదు అమ్మ, కాయలు కొట్టి కూడా వస్తుంది మార్పు అంతా. స్వీట్ వాటర్ మేము కొట్టుకుంటాం లోపలికి, లేత వాటర్ పోయకూడదు, పోస్తే అది వగరగానే వస్తుంది. ఆ స్వీట్గా ఉన్న కాయలని వెనక్కి వేసుకుని ఆ స్వీట్గా ఉన్న కాయలని జ్యూస్ తయారు చేస్తాం. ఆ లేతకాయ చెయ్యం, ఆ లేతకాయ బయటికి అమ్మేస్తాం. అందులో ఉన్న సీక్రెట్ అదే, ఇంకేం కాదు. ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్కరి చేతిని ఒక్కో రకంగా సక్సెస్ అవుద్ది. నువ్వు ఇంట్లో వంట చేసావు అనుకో, నువ్వు కూర వండితే ఒకలా ఉంటుంది, ఇంకొకరు కూర వండితే ఉంటుంది. ఆ చేతిని బట్టి ఆ రుచి వస్తుంది అంతే. అన్నీ ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. రకరకాలుగా చెప్పుకుంటారు, ఏమీ కాదు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, కష్టపడి చేయాలి అంతే. ఎవరైనా చేయొచ్చు. అవును, ఎక్కడ చూసినా అంటే ఒక 10 years నుంచి అందరూ మొదలెట్టారు. అంటే మా టీవీ వాళ్ళు లైవ్ ఇచ్చారు. ముందు మంచులక్ష్మి ఇచ్చింది లైవ్, మోహన్ బాబు కూతురు, నాకు తెలియదు. ఆవిడ అక్కడి నుంచి షూటింగ్ చేసి కారులో కెమెరా పెట్టి షూట్ చేసి ఆ మంచులక్ష్మి గారు ఇచ్చింది ముందు. ఆ మంచులక్ష్మి గారు ఇచ్చాక మా టీవీ వాళ్ళు చూసారు అది మంచులక్ష్మి గారు యాడ్. ఆ యాడ్ చూసి మా టీవీ వాళ్ళు పడ్డారు నా మీద. మా టీవీ వాళ్ళ తర్వాత సన్ టీవీ, ఇంకా అన్ని ఛానల్ వాళ్ళు పడ్డారు నా మీద, అంతే. అక్కడి నుంచి అలరా అయిపోయింది అంతే. అంజూర్ కోకోనట్ జ్యూస్ ఒకటి తయారు చేసాం పోయిన సంవత్సరం, అది బయట పెట్టాం. ఈ సంవత్సరం ఓరియా కోకోనట్ జ్యూస్ అని తయారు చేసాం. అది ఇంకా బయట పెట్టలేదు, ఒక ఈ 10 రోజుల్లో బయట పెడతాం. ఒక గ్లోబ్ ఒకటి తయారు చేస్తున్నాం. అదే గాలి బెలూన్స్ రాదు, ఆ బెలూన్స్ మీద 4 ఎప్పుడు 4 పేర్లు వస్తాయి. ఆ బెలూన్స్ బయట పెట్టాక అప్పుడు 2 బయట పెడదామని చూస్తాం. బెలూన్ తయారవుతుంది, ఆ బెలూన్ వచ్చాక మొత్తం పబ్లిసిటీ చేస్తాం. అంజూర్ కోకోనట్ జ్యూస్ అన్నది మంచి బలమైన జ్యూసు. ఐస్ క్రీమ్ తిన్నట్టు తినాలి. అంటే ఈ సీజన్ టైం చేయడానికి కుదరక దాన్ని బ్రేక్ చేసాం. అన్ సీజన్లో చేయాలి, అది సీజన్లో కుదరదు.
సీజన్లో చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే పావు గంట పడుతుంది 2 జ్యూసులు చేయాలంటే. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ మీ వ్యాపారము అది? ఏం పర్లేదు, బాగానే ఉంది. బొండం రేట్ ఎక్కువైపోయింది, కాస్ట్. దానివల్ల అక్కడికి అంతంత మాత్రానికి ఉంది. ఫస్ట్లో అయితే బాగుంది, అప్పుడు 10 రూపాయలు చేశాను, జ్యూస్ తయారు చేశాను. 2 రూపాయలు కొబ్బరి బొండం వచ్చేది, జ్యూస్ 10 రూపాయలు అమ్మేవాళ్ళు. అంటే ఇంచుమించు 2 బొండాలు కంపల్సరీ పడుతుంది జ్యూస్కి, 2 బొండాలు పడతాయి జ్యూస్కి. అంటే ఏమనుకుంటారంటే కొబ్బరి బొండం కూడా జ్యూస్ చేసేస్తారని కస్టమర్ అనుకుంటారు. అది అలా కావదాం, చేసే వాళ్ళందరికీ తెలిసి దాని బాధ ఏంటో. అనుకున్న సులువుగా ఏమీ అయిపోదు. ఎవరైనా కష్టపడాలి, ఎవరైనా పెట్టుబడి పెట్టాలి, చేయాలి. పర్టిక్యులర్గా సీజన్ అంటూ ఏమైనా ఉంటుందా ఈ జ్యూసెస్కి, లేదంటే వర్షం వచ్చినప్పుడు తప్ప 10 రోజులు సీజన్. ఒక్కసారి జ్యూస్ తాగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ జ్యూస్ రావాల్సిందే. మా షాప్ దగ్గర నేను మొదలెట్టినప్పటి నుంచి ఈ రోజుకి కూడా మానకుండా వచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఓ మెడిసిన్లా పనిచేస్తుంది. ఎవరు చేసినా కడుపులో మంట ఉన్నా, పౌడర్ చేసి పొత్తు కడుపులో నొప్పి వస్తుంది. అలాంటప్పుడు ఒకసారి నీరసంగా ఉన్నప్పుడు చాలామంది దీనికి ఏంటంటే ఎనర్జీ డ్రింక్ అని పేరు పెట్టారు, అలాగే పనిచేద్దు. ఇప్పుడు మీరు తీసుకున్నారు, ఎలా ఉంది మీకు? అంతే, జ్యూస్ తాగితే దానిలో మజా తెలుస్తుంది, అంతకుమించి ఏం కాదు. కానీ జ్యూస్ చేసాక మనకు బాగుంది, ఎవరైనా చేసుకున్నా బాగానే ఉంటుంది. బొండం రేటు కాస్ట్ అయిపోయింది, దానివల్ల అంతంత మాత్రం. ఇక్కడ జ్యూస్ ఎలా ఉంటుంది ఏంటనేది కస్టమర్ని రివ్యూ అడిగి తెలుసుకుందాము. సరే, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు జ్యూస్ తాగుతున్నారో అసలు ఎలా తెలుసు మీకు? ఇక్కడికి ఒక 2 years బ్యాక్ మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. వస్తున్నప్పుడు ఇక్కడ చూసాను అన్నమాట. ఇది చూసి ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు నచ్చింది, అందుకని చాలా వరకు ఎక్కువ ఇటు సైడ్ ఎక్కువ వచ్చి తాగుతాను. నచ్చిందా నీకు కోకోనట్ జ్యూస్? నచ్చింది. బాగుందా? టేస్టీగా ఉందా? ఎప్పటి నుంచి తాగుతున్నావు? ఎన్నిసార్లు తాగావు ఈ కోకోనట్ జ్యూస్ ఇక్కడ? 3 times. సరే, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ జ్యూస్ తాగుతున్నారు? నేను రాజమండ్రి వచ్చి 12 years అవుతుందండి. 12 years నుంచి ఇది ఇష్టం నాకు, తాగుతూ ఉంటాను ఇక్కడ వచ్చి. మా పాపకు కూడా చాలా ఇష్టం, ఫ్యామిలీతో వచ్చి తాగుతూ ఉంటాం. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. రాజమండ్రి ఫ్లేవర్ వస్తుంది, ఇంకెక్కడ దొరకదు అనుకుంటే నాకు తెలిసి. ఇది చాలా బాగుంది. సరే, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ జ్యూస్ తాగుతున్నారు? టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంటుంది, ఇప్పటి నుంచి తాగుతున్నాం, చాలా మంది తాగుతున్నాం, బాగానే. చూసారు కదా, అసలు కోకోనట్ జ్యూస్ అనేది ఎక్కడ తయారైంది, ఎవరి దగ్గర స్టార్ట్ అయింది అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ ధర్మేందర్తో మధురిమ, QTV రాజమండ్రి.